సర్వే నెంబర్ 268 రాంపల్లి విలేజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలో 10 ఎకరాలకి మించిన ఎక్స్టెంట్ భూమిలో ఒక 120 మంది మ్యాక్సిమం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా టీచర్లు, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సర్వీసులో రూపాయి కష్టపడి వాళ్ళ యొక్క భవిష్యత్ అవసరాల కోసము, పిల్లల కోసము ఫ్లాట్స్ రూపంలో కొంటే జై హింద్ గౌడ్, లోకేష్ గౌడ్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు ఒక 8 మంది కలిసి వీళ్ళని మోసం చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ కోర్టు లిటిగేషన్లో ఉన్నటువంటి స్థలాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి వీళ్ళ దగ్గరికి ఒక ఫ్లాట్స్ అనేది అమ్మడం జరిగింది. వీళ్ళు పొజిషన్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు కష్టపడి కొన్న ఫ్లాట్స్ లోకి వీళ్ళు వెళ్ళనీయకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు పోలీస్ అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ రాజ్యాంగబద్ధంగా ఎక్కడ వెళ్లాలో అక్కడ వరకు కూడా వెళ్ళటం జరిగింది, వాళ్ళ చుట్టూ తిరగడం జరిగింది. కానీ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్కి అప్పటి సీఏగా వ్యవహరించినటువంటి రాజు ఈ యొక్క కబ్జాదారులకి, అదేవిధంగా ఈ యొక్క నేరస్తులకి అండగా నిలబడి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు లంచాలుగా తీసుకుని వీళ్ళ యొక్క కంప్లైంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా మేము హైకోర్టులో ఒక 50 రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆనపూల్ హైకోర్టు వారు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ కి, కీసర పోలీస్ స్టేషన్ కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ నేరస్తులందరినీ కూడా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. ఈ యొక్క హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి కూడా 4 నెలలు దాటుతున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వీళ్ళందరూ ఇంకా చేసే మార్గం ఏమీ లేకుండా మేమందరం కూడా ఇక మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం అని చెప్పని పోలీస్ స్టేషన్ చుట్టూ రోజు వీళ్ళు ఈ వయసులో కూడా వెళ్లి ధర్నాలు చేయడం జరిగింది. సో 111 సెక్షన్ ఏదైతే కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి సెక్షన్ పెట్టవలసినటువంటి పోలీస్ అధికారులు తూతూ మంత్రంగా 420 సెక్షన్లు పెట్టి ఈ యొక్క నేరస్తుల్ని రక్షించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. వీళ్ళు ఏ విధంగా అయితే కనుక ధర్నాలు చేస్తున్నారో వీళ్ళ యొక్క కన్నీళ్లు తొడవడానికి మీరు ఏముంది ఒక 4-5 రోజులు వెళ్ళి జైల్లో ఉండరండి, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి కోట్ల రూపాయల డబ్బులు కానీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్స్ కానీ మీకు ఎక్కడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పని వాళ్ళకి ఒక అడ్వైజ్ ఇచ్చి మొన్న రిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మొదటి 3 వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది. మిగిలిన వ్యక్తుల్ని రిమాండ్ ఇప్పటి వరకు కూడా చేయలేదు. కాబట్టి నేరస్తులందరినీ కూడా రిమాండ్ చేసి జైలుకి పంపించి వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా అధికారులందరూ కూడా ముందుకు రావాలి. లేదు అంటే కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో హైకోర్టులు ఇచ్చిన ఆర్డర్లకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు అని చెప్పని అధికారులు గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. 2019లో మాకు శంకర్ గౌడ్ అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు సార్. మేము రైల్వేలో చిన్న జాబ్ చేసుకునే వాళ్ళము 5-6 కలిసి ఆ శంకర్ గౌడ్ అప్రోచ్ అయినాము. ఆ శంకర్ గౌడ్ ఏం చేశారు, మీరు 4 వచ్చారు కదా అండి, 9,250 రూపాయలు ఆయన సంతకంతో సహా కొన్ని మేమందరం కొన్ని 10,000 అన్నాడు, కొద్దిగా తగ్గించి 9,250 రూపాయలని ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత సార్ అప్పుడు మాత్రం ఆ రోడ్లు పెద్ద మంచి రోడ్లు ఉన్నాయి, మంచి ఇదేంటి వెంచర్ ఉంది, డ్రైనేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఓవర్ హెడ్ పోల్లు కట్టారు. ఆ పెద్ద కాంపౌండ్ వాళ్ళకి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జైన్ గౌడ్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సమతా గౌడ్ అని పెద్ద ఫోన్ నంబర్లతో రాశాడు. మేము రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా అలాగే ఉంది సార్. ఆ తర్వాత మళ్ళీ ఈ చెర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు అనౌన్స్మెంట్ అయ్యి ఆ తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ఇది మోసం చేసి రాజారెడ్డి అనే అతన్ని నాది అని చెప్పి వీళ్ళకి పెద్ద మాటలు అందులో ఆ వెంచర్లో పోనీయకుండా ఆ రాళ్ళన్ని పీకేసి అది మొత్తం జంగిల్లాగా అయిపోయింది, మొత్తం అడవిలాగా చేసేస్తారు. మేము అందులో పోతే కొట్టడము అది ఇది జరిగింది పోలీస్ స్టేషన్ల. తర్వాత చాలా అన్యాయం జరిగిపోయింది. అప్పుడు రాలేని మనిషి ఇప్పుడు వచ్చి ఇప్పుడు డెవలప్ అయినాక రేటు పెరిగినాక ఈ రాజారెడ్డి అతను ఇది నాది అని ఎందుకు వస్తున్నాడు? అప్పుడే పెద్ద అక్షరాలు ఉన్నప్పుడు అప్పుడు రావాలి, అప్పుడు క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మేము అది కాదని వదిలేసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. నేను ఈసీలో అడిగి ఈసీ తీస్తే మాదే 268 సర్వే నెంబర్ అదే వస్తుంది. మళ్ళీ కీసరా మండల ఆఫీస్ అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తే 268 కరెక్టేనా అంటే కరెక్టే అంటారు. మరి ఇవన్నీ 1కి 10 సార్లు మేము ఇన్ని లక్షలు పెట్టి కొనేటప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళము 1కి 10 సార్లు ఆలోచించి 10 సార్లు ఎంక్వైరీ చేసి అన్ని కనుక్కొని ఇప్పుడు మొత్తానికి మోసం చేస్తున్నాడు సార్. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. మా పాప పెళ్లి ఇప్పుడు దానిపైన డిపెండ్ అయి ఉంది. మా మదర్ సీరియస్ గా ఉంది. ఉన్న డబ్బులన్నీ దాంట్లో పెట్టేశాము. మీ ద్వారా మాకు న్యాయం చేయాలి సార్. ఎట్లాగైనా నాకు న్యాయం చేసి ఇవ్వాలి. అదే సార్, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది?
ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న పరిస్థితి ఏంటిదో చెప్పాలి మరి. ఇప్పుడు మాకేం న్యాయం చేస్తారో చెయ్యాలి. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ చేయాలండి, ఎన్ని రోజులు ఉంచుకుంటాం పిల్లల్ని, ఆడపిల్లల్ని ఇంట్లో చెప్పండి. మాకు కావాలా, మాకు ఏదో ఒక న్యాయం కావాలి. మాకు ఎంత డబ్బు ఇస్తారో ఇచ్చేయండి, మేము కూల్ అయిపోతాం. లేకపోతే అప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా అంటారా మేడం ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ గురించి అంటే సార్, ఇప్పుడు శంకర్ గౌడ అన్నట్టు ఆయన ఉన్నాడు అంటే ఇప్పుడు దాని గురించి ఏమంటాడు అసలు ల్యాండ్ గురించి? వాళ్ళు ఏమంటున్నారు అంటే నాకు సరిగ్గా తెలీదు. నాకు తెలిసిన మట్టుకైతే వాళ్ళు రావట్లేదు. వీళ్ళు వెళ్తే దౌర్జన్యం చేస్తున్నారు, గుండాలను పెట్టి కొట్టేలా కొట్టడము, మొత్తం కబ్జా చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇక అట్లా కాదు ఇట్లా కాదు ఇక ఏం చేస్తాయని ఇట్లా చేసినాం మేము. ఎంత డబ్బు అంతా ఎంత అని పోసుకోవాలి సార్ మేము? ఏడికెళ్ళి వస్తుంది మాకు డబ్బు? ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి, ఇంత లాస్ అవుతుంటే ఎట్లా ఎట్లా మా పరిస్థితి అసలు? ఎవరికి ఎంత అని చెప్పుకొని తిరగాలి మేము? ఇప్పుడు మాకు ఏదో ఒక న్యాయం జరగాల, జరిగి తీరాలంటే మాకు. ఓకే, థ్యాంక్ యూ.